మత్తయి సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి. యేసుక్రీస్తు ప్రభువు దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రకటించినాడు. అయితే ప్రజలు ఆయన యొక్క సువార్తను విని ఎవరు కూడా అంటే కొద్దిమంది ప్రతిస్పందన అనేటువంటిది, రియాక్షన్ అనేటువంటిది కొద్దిమందిలో ఉన్నది. కానీ ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి. గ్లాడు అందరూ రక్షణ పొందాలి, అందరూ మార్పు చెందాలి, ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. అందరూ పాపమును విడిచి నీతిమంతులుగా మార్చబడాలని దేవుని యొక్క సంకల్పం అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు అనేక మంది విన్నారు, కానీ మార్పు చెందనటువంటి పరిస్థితిని బట్టి ఆయన తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మీకు పిల్లను గ్రోవిని ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి. చూడండి, కొంతమంది ఏదైనా పాటలు వస్తున్నప్పుడు, ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు తెలియకుండానే వారి యొక్క శరీరంలో కదలిక అనేటువంటిది కనబడతాయి. ఏమండి, వారు పాడడం లేదు, లేకపోతే వాయించడం లేదు, కానీ ఆ యొక్క కాళ్ళు కదపడము, లేకపోతే చేతులు లయబద్ధంగా ఇలా కొట్టడము చేస్తూ ఉంటారు. అంటే ప్రతిస్పందన అక్కడ కనబడుతూ ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వినిన వారు కూడా అలాగూ వారి యొక్క జీవితంలో నుండి, వారి యొక్క ప్రవర్తనల నుండి, వారి ఆశలలో నుండి ఆ యొక్క ప్రతిస్పందన రావాలని యేసయ్య ఆశించాడు. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేకపోవడం వలన ప్రభువు ఆ యొక్క తన యొక్క బాధని, అంటే ఆ నిరుత్సాహాన్ని వ్యక్తపరుస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దానికి అది కాకుండా మరలా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన్ని విమర్శిస్తున్నారట. మరి యేసుక్రీస్తు ప్రభువు కంటే కొన్ని నెలలు ముందుగా బాప్తిస్మమిచ్చి యోహాను జన్మించాడు. బాప్తిస్మమిచ్చి యోహాను అతడు అరణ్యములో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఆ తేనె మిడతలను ఆహారంగా తీసుకుంటూ ఆయన చర్మపు చొక్కాను ధరించి అక్కడ ఉండి ప్రజలకు బోధిస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపిస్తున్నది, అందరూ మారు మనసు పొందండి అని చెప్పి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఆ బాప్తిస్మమిచ్చి యోహానును ఏమంటున్నారంట వాళ్ళు అంటే, అతడు దయ్యము పట్టినవాడు. యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక అతడు దయ్యము పట్టినవాడని వారు అనుచున్నారు. చూడండి, యోహాను ఎలాంటి వ్యక్తి? దేవుడు పంపించినటువంటి వ్యక్తి. ఏలియా యొక్క ఆత్మ అతనిలో ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్పాడు. మనము ఈ మత్తయి సువార్త ముందు ఉన్నటువంటి ఆ పాత నిబంధన గ్రంథము చివరిలో ఎవరి గురించి రాయబడి ఉంది చూడండి. అంటే చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి, చివరి వచనాలు 5-6 వచనాల్లో, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపబడకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది ఎవరి గురించి రాయబడిందంటే బాప్తిస్మమిచ్చు యోహాను గురించి. బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి ఏం చేస్తాడంట? పిల్లల హృదయములు తల్లిదండ్రుల తట్టు, తల్లిదండ్రుల హృదయాలు పిల్లల తట్టు
అతడు త్రిప్పుతాడని వ్రాయబడి ఉంది. నేను ఏలియాను పంపిస్తాను అంటున్నాడు దేవుడు. నేను ఏలియాను పంపిస్తాను. ఏలియా ఎక్కడివాడు? రాజుల కాలంలో, రాజుల గ్రంథంలో ఉన్నటువంటి ఏలియా మరి మరణము చూడకుండానే దేవుని దగ్గరకు వెళ్ళినవాడు. అగ్ని రథములు వచ్చి ఏలియాను మరి ఆకాశంలోని తీసుకెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడు. అయితే ఏలియా ఎక్కడికి వెళ్ళాడు అనేది అనేక మంది దానిని గురించి ఆలోచించేవారు. కానీ దేవుడు ఏం చేసినాడంటే ఏలియాని ఎలా పంపించినాడు అంటే యోహాను రూపంలో పంపించినాడు. ఏలియా యొక్క ఆత్మ అని కూడా ఇక్కడ చెప్పట్లేదు, కానీ ఏమంటున్నాడు? ఏలియాను మీ యొద్దకు పంపుదును, నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యోహానులో ఉన్నటువంటి ఆత్మ ఏలియా యొక్క ఆత్మ. యోహాను యొక్క ప్రవర్తన, యోహాను యొక్క మాటలు, యోహాను యొక్క స్థితిగతులన్నీ కూడా ఏలియాను పోలినటువంటివిగా ఉన్నవని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకుని వీళ్ళు ఏమంటున్నారంటే దయ్యము పట్టినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అర్థము చేసుకుంటే ఆ యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ జీవం అనేటువంటిది ఆ వ్యక్తులలోనికి ప్రవేశిస్తుంది. వాక్యమును అర్థం చేసుకోవాలంటే ఏం కావాలా? దేవుని యొక్క ఆత్మ కావాలా, దేవుని యొక్క ఆత్మ కావాలా, దేవుని యొక్క జ్ఞానము కావాలా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమో తినుచూ త్రాగుచూ వస్తే ఆయన ఏమంటున్నారంటే ఇతడు తిండిబోతని, మద్యపాని అని, సుంకరులతోనూ పాపులతో కూడా స్నేహం చేస్తున్నాడని చెప్పి ఆయనని ఆ రీతిగా అంటున్నారు. అయితే ఎందుకు ఎలా అంటున్నారంటే వారికి భక్తి యొక్క లేకపోతే వాక్యం యొక్క సత్యము అనేటువంటిది అర్థముగాక ఏం చేస్తూ ఉన్నారంటే మనుషులు యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషించిన వారిగా కనబడతాం. నేను ఈ మధ్య కొంతమందిని గమనించాను. ఏంటంటే నా బండి ఎదురుగా డూమ్ మీద వాక్యాలు ఉంటాయి. జీసస్ లవ్స్ యు అని, యేసు స్వస్థపరచును, యేసు రక్షించును, యేసు పాపం క్షమించును, యేసు నిత్య జీవం ఇచ్చును, యేసు సమాధానం ఇచ్చును అని ఒకవైపు ఇంగ్లీషు, ఒకవైపు తెలుగు అక్షరాలు ఉంటాయి అన్నమాట. క్రింద ఎల్ఏఎఫ్ చర్చ్ అని అట్లా రాయించారు. చాలామంది చదువుతారు, బండి అక్కడ పెట్టినప్పుడు ఎవరో ఒకళ్ళు దాన్ని చూసి చదువుతారు. కొంతమంది క్రైస్తవులైతే చాలా బాగుందండి సువార్త అంతా, చిన్న దాని మీద రాశారని చాలామంది కూడా అన్నారు. అయితే కొంతమంది చూసినప్పుడు అన్యులు అలా చూసి ఎలా పక్కది, నేను ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అయితే పెద్ద పట్టించుకునేవాడిని కాదు, కానీ కొంతమంది చాలామందిని అలాగ నేను చూశాను అన్నమాట. అంటే వారికి ఆ ట్రైనింగ్ ఇచ్చుంటారు. మీరు ఏదైనా సిలువను చూసినప్పుడు, లేకపోతే యేసు బొమ్మ చూసినప్పుడు, లేకపోతే మందిరాన్ని చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు మీరు దాన్ని పట్టించుకోవద్దు, ఇలా చేయండి అంటే ఒక అసహ్యమైనటువంటి దానిని చూసినట్లుగా, ఒక అసహ్యమైనటువంటి దానిని వినినట్లుగా, ఒక అసహ్యమైన దానిని చదివినట్లుగా మీరేం చేస్తారు? దాన్ని ఊసే. పొద్దున కూడా, ఎందుకు ఈ మాట చెప్పాను, పొద్దున కూడా నేను ఈ వారంలో ఇద్దరు ముగ్గురు చూశాను బండి వెళ్తున్నప్పుడు అలాగూ చేసిన వాళ్ళు. అంటే నాకు వాళ్ళు అలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారేమో ఒకవేళ, మనకు తెలియదు, కానీ నాకు అనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అలాగూ అంటే యేసుక్రీస్తు ప్రభు మనుషులకు ఏమి నేర్పించినాడు అంటే మనిషిలాగా ఎలా బ్రతకాలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తెలియజేశాడు. ఒక మనిషిలాగా బ్రతకాలంటే, ఒక మనిషి దైవ
దైవత్వం అనేటువంటిది, దైవ లక్షణం అనేటువంటిది, దైవ స్వభావం అనేటువంటిది ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు మనిషిలాగా బ్రతుకుతాడు. అర్థమైందండి? దేవుడు మనిషిని ఎలా చేశాడు? ఒక కుక్కలాగో పందిలాగో లేకపోతే జంతువులాగా చేయలే దేవుడు. ఏమండి? డార్విన్ అన్నాడు, ఏమన్నాడు? కోతి నుండి మనిషి వచ్చాడు. కానీ చివరికి డార్విన్ తెలుసుకున్నాడు. బైబిల్ చదివినప్పుడు అతడు మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక నర్సు ఆయన బెడ్ మీద ఒక క్రొత్త నిబంధన న్యూ టెస్టమెంట్ బైబిల్ పెట్టినప్పుడు అతను దానిని చదివి అతడు సత్యాన్ని తెలుసుకుని, అయ్యో నేను ఎంతో తప్పు చేసినానని పశ్చాత్తాపడి ఏడ్చి తరువాత మరి ఒక బుక్ రాశాడు. ఇది అంతా కూడా దేవుని యొక్క సృష్టి, మానవ జీవితము దేవుని యొక్క సృష్టి అని డార్విన్ ఆ పుస్తకం రాశాడు. కానీ మనుషులు దేనిని నమ్మారంటే, మొదట అతడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని నమ్మి దాని మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కానీ తరువాత మరణావస్థలో తను రాసినటువంటి ఆ పుస్తకాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అంటే అసత్యం అనేటువంటిది అది ఎంత త్వరగా అది వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి అన్నాడు ఏంటంట, నిజం గడప దాటక ముందేనంట అబద్ధం ప్రపంచమంతా చుట్టొచ్చిందంట. అర్థమవుతుందా? నిజము అనేటువంటిది గడప దాటక ముందే అబద్ధము ప్రపంచమంతా చుట్టేసింది. ఈనాడు ప్రజల యొక్క జీవితంలో అలాగే ఉన్నాయి, లోకం యొక్క పరిస్థితులు అలాగే ఉన్నాయి. అబద్ధాన్ని ఎంతో త్వరగా నమ్ముతూ ఉన్నారు, అబద్ధాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు, అబద్ధాన్ని వెంబడిస్తున్నారు, అబద్ధాన్ని నమ్మి దానిని సంపాదించుకోవాలని తాపత్రయపడతా ఉన్నారు. కానీ మరి దేవుడు ప్రజలకు నేర్పించినటువంటి సత్యాన్ని, నిజాన్ని ప్రజలు అంగీకరించలేకపోతున్నారు. ఇంకా విచారకరమైన పరిస్థితి ఏంటంటే క్రైస్తవులు కూడా నమ్మట్లా. యేసు ప్రభు బోధించినటువంటి సత్యం ఇది అని చెప్తూ ఉంటే క్రైస్తవులు కూడా దానిని అంగీకరించడం లేదు. అంటే అబద్ధము ఎంతగా ప్రజల మీద ఇంపాక్ట్ అనేటువంటి చూపిస్తుందో మనము దానిని బట్టి అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఈ యొక్క అజ్ఞానం అనేటువంటిది, అవివేకం అనేటువంటిది మనిషి జీవితంలో నుండి అది తొలగించబడాలి అంటే అక్కడికి ఎవరు రావాలా? క్రీస్తు రావాలా. క్రీస్తు అనేటువంటి ఆ యొక్క ఆత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చీకటి, ఆ యొక్క అజ్ఞానము, ఆ యొక్క అపవిత్రత, ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ వేరులన్నీ కూడా, చేదైన వేరులన్నీ కూడా ఏమైపోతాయి? అవి తొలగించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే ఆ యొక్క చర్య అనేటువంటిది జరుగుతుందో అప్పుడు ఆ వ్యక్తి మనోనేత్రములు అనేటువంటివి తెరవబడతాయి. అప్పటి వరకు సత్యమును ఎవరు కూడా, మనం అనుకుంటాం ఏంటి కొద్దిమంది వచ్చారు, లేకపోతే ఎంతమంది రావాలి కదా, అంతమంది రావాలి కదా అనుకుంటాం. అక్కడ ఏంటంటే సత్యమును ఒక వ్యక్తి గ్రహించినట్లయితే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా కానీ ఆ వ్యక్తి వెతుక్కుంటూ వస్తాడు. ఏమండి? 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ, ఎవరో చెప్పారు ఈయన నిన్ను స్వస్థపరుస్తాడు, యేసుక్రీస్తు ప్రభు వలన నీవు బాగుపడతావు, నీవు స్వస్థత పొందుతావు, మేలు పొందుతావు, నీ అనారోగ్యం పోతుంది, నీవు ఆరోగ్యవంతురాలుగా మారతావు అని చెప్పినటువంటి దానిని ఆమె నమ్మి ఏం చేసింది? మరి ఆయన చుట్టూ ఎంతో జనసమూహములు ఉన్నప్పటికీ కూడా వెనుకడుగు వేయకుండా కనీసము ఆయన వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటే నేను బాగుపడతాను కదా అని చెప్పి ఆమె ఏదో సందు చేసుకుని వెళ్ళి ఆమె ఏం చేసిందండి? ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నది. అక్కడ ఎంతమంది స్వస్థత పొందాలని యేసయ్య దగ్గరికి వచ్చారో, కానీ వారి గురించి అక్కడ ఏమీ కూడా
ప్రస్తావించబడలేదు. ఇదిగో ఆ దినమందు ఎంతమంది స్వస్థత పొందినారు, ఎంతమంది జీవితాలు బాగుపడినాయి అని చెప్పి రాయబడలేదు. కానీ ఆ యొక్క ఒక్క స్త్రీ గురించి ఆ సందర్భంలో రాయబడినది. ఎందుకంటే ఆమె సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా ప్రభువుతో మాట్లాడలేదు, కానీ ఆయన వస్త్రపు చెంగును ఆమె ముట్టుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విశ్వాసం అనేటువంటిది ఎలాంటిదిగా ఉండాలంటే నిజమైనటువంటి విశ్వాసం అనేది మనలో ఉన్నప్పుడు అది మన జీవితాన్ని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ప్రభు దగ్గరకు ఎందుకు రాలేకపోతూ ఉన్నారంటే మనము ఆ యొక్క వ్యక్తి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి నడిపించబడాలి. ఇంకొకటి ఏంటంటే ప్రభు దగ్గరకు రావడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, నిత్య జీవాన్ని చేరాలంటే కూడా మనకు అదే ఫార్ములా. ఏమండి, అదే ఫార్ములా, అదే సిద్ధాంతం. నిజాన్ని మనము అర్థం చేసుకోవడం, వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మనము దేవునిని పరిపూర్ణముగా వెంబడించడానికి, దేవుని రాజ్యాన్ని మనం పొందుకునేటువంటి ఆ మార్గములో నడవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ చివరిలో ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, చూడండి, జ్ఞానమని వారి క్రియలను బట్టి తీర్పు పొందును అంటున్నాడు. అంటే జ్ఞానమని వారి క్రియలను బట్టి అది తెలుస్తుంది. వారు ఎన్ని అనుకున్నా ఏం చేసుకున్నా కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ప్రజలకి జ్ఞానమని అది దాని క్రియలను బట్టి తెలుస్తుంది. అంటే మనము యేసుక్రీస్తు ప్రభు అలాంటివాడు, ఇలాంటివాడు అలాంటివాడు అని చెప్పడము కాదు. ఏం చేయమంటున్నాడంటే ఒక వ్యక్తికి ఏం చేయాలంట, నీవు జ్ఞానము కలిగి, అంటే జ్ఞానం అంటే ఎవరు? యేసయ్య. ఏమండి, జ్ఞానం అంటే యేసయ్య. మనము సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదివితే అక్కడ దానిలో ఉంటుంది, జ్ఞానము ఘోషించుచున్నది సంత వీధులలోనూ రాజా వీధుల మొగలలోనూ మరి ఆ యొక్క త్రోవ ప్రక్కన సందులలో మరి దేవుని యొక్క సువార్త ప్రకటించబడతా ఉన్నది. అంటే క్రీస్తును మనం ప్రకటిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య జ్ఞానము అలాగూ ప్రకటించబడతా ఉన్నదంట. యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానమై ఉన్నాడు. ఎవరైతే క్రీస్తును కలిగిన వారు ఉంటారో వారు జ్ఞానము కలవారు అవుతారు. నిన్న ఒక బ్రదర్ ఫోన్ చేసినప్పుడు నేను చెప్పినాను ఏంటంటే, మన పిల్లలు ఎన్ని చదువుకున్నా, ఎంత చదువుకున్నా, మరి వాళ్ళను మనం దేవునికి సమీపముగా నడిపించకపోతే వారి జీవితాలు ఎందుకు పనికిరావు. కాబట్టి ఈ విషయం చాలామందికి తెలియదు. మరి చదువు అనేటువంటిది లోక సంబంధమైన వాటిని సమకూర్చి పెడతారు పిల్లలకి, కానీ దేవునితో సహవాసం, వ్యక్తిగతమైన సహవాసాన్ని వారికి మనం నేర్పించకపోతే వారు ఒక దినమందు మనం ఉండకపోవచ్చు, కానీ దేవునితో సహవాసాన్ని మనం వారికి నేర్పినప్పుడు వారు దేవునిని బట్టి ధైర్యము కలవారిగా ఉంటారు, దేవునిని బట్టి జ్ఞానము కలవారిగా ఉంటారు, దేవునిని బట్టి వివేకము కలవారిగా ఉంటారు, దేవునిని బట్టి వారు అన్ని విషయాల్లో కూడా ముందుకి సాగగలుగుతారు. వారికి కాన్ఫిడెన్స్ అనేటువంటిది వారు సొంతగా కలిగిన వారిగా ఉంటారు దేవునిని బట్టి అని చెప్పినారు. కాబట్టి మనకి ఎన్ని ఉన్నా కానీ మన పిల్లలను దేవునికి సమీపముగా మరి నడిపించాలి వారిని అని చెప్పినప్పుడు సరే బ్రదర్, ఇట్లా సండే స్కూల్కి నేను పిల్లలను తీసుకొస్తానని చెప్పినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, జ్ఞానము ఈనాడు ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నారు అనేక మంది, కానీ ఏమి ఉండడం లేదు, ఆత్మీయమైన జ్ఞానము. చూడండి, పౌలు కూడా ఒక చోట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పదిహేనవ అధ్యాయము 33-34 వచనాలు చూడండి. దుష్ట సాంగత్యము
మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏమని? దేవుని గూర్చిన జ్ఞానము అందరికీ లేదంటలా. ఏమన్నాడు? కొందరికి లేదు. కొందరికి ఉంది, కొందరికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొందరికి లేదు అని చెప్తున్నప్పుడు ఆ కొందరిలో మనం ఉన్నామా? సరే, కొందరికి ఉన్నది జ్ఞానము, అయితే ఆ కొందరిలో మనం ఉన్నామా? మనము ఎలాగూ మనలను మనం పరీక్షించుకోవాలి. ఏమండి? దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అంటున్నాడు. అంటే అందరికీ లేదనిక. అనేక మంది ప్రభువును వెంబడించేవారు ఉన్నారు, సత్యమును గ్రహించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క గ్రహింపు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. అయితే మరి వారిలోనే అనేక మంది లేనివారిగా యేసు ప్రభు కూడా అలాగే చెప్పాడు. ఏమిటంటే, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఒక విందుకు ప్రభు అనేక మందిని పిలిచాడు, కానీ ఎవరు వచ్చారు? కొందరు వచ్చారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని గూర్చిన జ్ఞానము కావాలి. మనకేం కావాలా? పుస్తకాల ద్వారా మనం సంపాదించుకునే జ్ఞానము, అది లోక జ్ఞానం. మనం కూడా శుక్రవారం కూడికలో కూడా జ్ఞానము గురించి మాట్లాడుకున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. అలాగే పై నుండి వచ్చిన జ్ఞానం, అంటే పరలోకం నుండి వచ్చినటువంటి జ్ఞానము, అది ప్రత్యేకమైనటువంటిది. అది ఒక వ్యక్తిని ఎంతగానో ఒక పరిపూర్ణమైనటువంటి స్థితికి ఆ జ్ఞానము ఆ వ్యక్తిని నడిపిస్తుంది. కాబట్టి ఈ రెండు జ్ఞానములు అనేటువంటివి, అవి ఒకటి లోక సంబంధమైనటువంటిది, ఒకటి దైవ సంబంధమైనటువంటిది. ఒకటి లోకము ద్వారా సంపాదించుకునేది, రెండవది ఏంటంటే దేవుని ద్వారా సంపాదించుకునేది. ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు అడిగాడు, నీకేమి కావాలి? నీవు నన్ను అడుగు, నేను నీకు ఇస్తానని చెప్పి దేవుడు అంటే, అప్పుడు సొలొమోను ఏమంటున్నాడంటే, దేవా, నీ ప్రజలైన వారిని పరిపాలించడానికి నాకు బుద్ధి వివేకములు కలిగినటువంటి ఆ జ్ఞానము కలిగిన ఆత్మను నాకు దయచేయమని చెప్పి అడిగాడు. జ్ఞానము దయచేయమన్నాడు. ఆ యొక్క జ్ఞానము అనేటువంటిది అది మనుషులకు ఎవరికి కూడా కనిపించదు. కానీ అది ఎలా కనిపిస్తుందంటే, మనిషి యొక్క క్రియలను బట్టి ఇతడు జ్ఞానవంతుడు అని చెప్పి అది తెలియచేస్తుంది. సొలొమోను ఏమడిగాడు? దేవుడు అంటున్నాడు, నీవు బంగారమైనను లేకపోతే రత్నములనైనను